భవిష్యత్తులో ఈవీ కొందాం అనుకుంటున్నారా? త్వరలో ఎలక్ట్రికల్ వెహికల్ ధరలు భారీగా తగ్గబోతున్నాయి. దీన్ని ఎవరో కాదు, మన సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ అనౌన్స్ చేశారు. భవిష్యత్తులో అంటే 1-2 సంవత్సరాల్లో కాదు, జస్ట్ రాబోయే 4 నుంచి 6 నెలల కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్ ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా అవుతాయంట. ఇది నిజంగా సాధ్యమేనా? దీనికి గల కారణాలు ఏంటి? నమస్తే. ఈవీలు భవిష్యత్ వాహనాలు, కానీ వాటి ధరలు ఎప్పుడు చర్చనీయాంశమే. ఎందుకంటే పెట్రోల్ కార్ల కంటే ఈవీలు చాలా ఖరీదైనవి. ఈవీల ధరల్లో దాదాపుగా 40-50% బ్యాటరీతే. అంటే ₹1,00,000 పెట్టి వాహనం కొంటే అందులో 50,000 ఓన్లీ బ్యాటరీకే పెడుతున్నాం అనమాట. దీనికి కారణం బ్యాటరీల తయారీలో ఉపయోగించే లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి రా మెటీరియల్స్. ఇవి చాలా కాస్ట్లీ. అంతేకాదు వీటిని తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈవీల బ్యాటరీలని, అందులో యూజ్ చేసే సెల్స్ ని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కువగా మనకి చైనా నుంచే వస్తున్నాయి. అందువల్ల ట్యాక్సులు, రవాణా ఖర్చులు పెరిగి వీటి వలన అల్టిమేట్ గా ఎలక్ట్రికల్ వెహికల్ ధరలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరు వాడేవారు కాదు. దానివల్ల డిమాండ్ చాలా తక్కువగా ఉండేది. మాస్ ప్రొడక్షన్ కి ఛాన్స్ లేకపోవడం వలన ఒక్కో వెహికల్ ని మాన్యువల్ గా తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. దీని వలన వెహికల్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి భారీగా పెరిగింది. బ్యాటరీస్ విషయంలో కూడా కొత్త టెక్నాలజీ రావడంతో ధరలు స్థిరంగా తగ్గుతున్నాయి. ఫ్యూచర్లో కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వం కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బ్యాటరీ సెల్స్ ని, ఈవీ స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే కంపెనీలని ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గించి ఉత్పత్తి ఖర్చులు భారీగా తగ్గుతాయి. ప్రస్తుతం ఈవీలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. టాటా, మహేంద్ర లాంటి కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. మాస్ ప్రొడక్షన్ వలన ధరలు తగ్గుతున్నాయి. అంతేకాదు కంపెనీల మధ్య పోటీ వలన కూడా ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద GSTని 5% తగ్గించింది. ఫేమ్ 2 లాంటి సబ్సిడీ స్కీమ్స్ కూడా ఇస్తుంది. అంతేకాదు బోనస్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ లోన్ పై ట్యాక్స్ తగ్గించడం. ఇవన్నీ కలిపి ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసే వాళ్ళకి కాదు, కొనుక్కునే వాళ్ళకి కూడా ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. ధరలు తగ్గడం అనేది కేవలం కొనుక్కునే వాళ్ళకి, అమ్ముతున్న వాళ్ళకే కాదు, ప్రభుత్వానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశం ఏటా సుమారుగా 22 లక్షల కోట్ల రూపాయలను పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ కోసం ఖర్చు చేస్తుంది. ఒకవేళ ఈవీలకు గనక మారితే ఈ ఖర్చులను భారీగా తగ్గించవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటికే ఇండియాలో చాలా నగరాల్లో పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి దొరకట్లేదు. ఎక్కడ చూసినా పొల్యూషన్. ఈవీల సంఖ్య గనక భారీగా పెరిగితే పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడినప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్. ఇప్పటికే ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఈవీలు కొందాం అనుకునే వాళ్ళకి ఒక మంచి టైం రాబోతుందని అర్థమవుతుంది. ఒకవేళ ఈవీల ధరలు కనుక పెట్రోల్ ధరలతో ఈక్వల్ అయితే ఏమవుతుంది తెలుసా? ఇది ఈవీల మార్కెట్ కి ఒక గేమ్ చేంజర్ లా మారుతుంది. ఎక్కువ మంది ప్రజలు ఈవీలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెట్రోల్ తో కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మెయింటెనెన్స్ చాలా తక్కువ, డబ్బులు కూడా చాలా వరకు ఆదా అవుతాయి. అంతేకాదు నగరాల్లో పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ఎలక్ట్రికల్ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇవన్నీ భారతదేశ భవిష్యత్తు రవాణా వ్యవస్థని పూర్తిగా మార్చిపోతున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో ఈ మార్పును మనం స్పష్టంగా చూస్తాం. ఇంతకీ ఈవీ కొనుగోలు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.